హలో అండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే మామిడికాయతో మామిడి తండ్ర అయితే చేసి చూపించబోతున్నాను. బయట అమ్మే మామిడి తండ్రలాగా అలాగే పొరలు పొరల్లా వస్తుంది. ఇలా చేసి చూడండి, సూపర్‌గా ఉంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. మామిడి పళ్ళు అయితే బంగినపల్లి మామిడి పండు తీసుకోండి. చాలా స్వీట్‌గా ఉంటుంది. అలాగే పీచు లాంటిది కూడా ఉండదు. మామిడికాయకి పై తొక్క అయితే తీసేసుకోండి. మామిడికాయ మొత్తం చెక్కేసుకున్నాక ఇప్పుడు చాకు తీసుకుని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. తర్వాత అడ్డం కూడా కట్ చేసుకోండి. మనకి మొక్కలు కట్ చేసుకుంటే వీలుగా ఉంటుందని మీకు ఇలా చూపిస్తున్నాను. మొత్తం కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసేసుకోండి. నేను మామిడికాయలు అయితే 3 కట్ చేసుకున్నాను. 1 కప్పు పంచదార వేసుకోండి. పంచదార ఎక్కువగానే పడుతుంది. తర్వాత మెత్తగా మిక్సీ పెట్టుకోండి. మిక్సీ పట్టేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకున్నాక ఒక ప్లేట్ లాంటిది తీసుకోండి. ఇలా పొడవుగా ప్లేట్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని రాసుకోండి. చాలా తక్కువ వేసుకోవాలి ఆయిల్. ఆయిల్ వేసుకున్నాక ప్లేట్ అంతా రాసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా రాసేసుకున్నాక ఇప్పుడు ఆ మామిడికాయ పేస్ట్ ప్లేట్లో వేసేసుకోండి. మామిడికాయ పేస్ట్ మొత్తం వేసేసుకున్నాక ఈ మామిడికాయ పేస్ట్ మొత్తం ప్లేట్ మొత్తం రాసుకోండి. మామిడి తాండ్ర ఇలా ప్లేట్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే కవర్ మీద అయినా వేసుకోవచ్చు. తాటాకుతో సాప అల్లుతారు. ఆ సాప మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బిల్ల బిల్లలాగా ఒక డిజైన్ లాగా వస్తుంది. ప్లేట్ మొత్తం రాసేసుకున్నాం కదా, ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి. బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకోవాలి. అప్పుడే మామిడి తాండ్ర బాగుంటుంది, కలర్ మారకుండా. నేనైతే రోజు మొత్తం ఎండనిచ్చాను. ఫస్ట్ రోజు అయితే 3 కాయలు పేస్ట్ వేసాను. ఇప్పుడైతే 2 కాయలే తీసుకున్నాను. అలాగే 2 కాయలు పంచదార వేసుకుని మిక్సీ పట్టుకుని మళ్ళీ పేస్టు ఆ ప్లేట్లో వేసుకుని మళ్ళీ రాసుకోండి. ముందు రాసిన విధంగా రాసుకోవాలి. మనం ఎన్నిసార్లు రాస్తే అన్ని పొరలు వస్తాయి. అలా పొరల పొరలు రావాలంటే ఇలా రాసుకుంటూ ఎండలో పెట్టుకుంటూ ఉండాలి. ఇది మళ్ళీ ఎండలో పెట్టుకుని తీసుకోవాలి. మళ్ళీ ఇలాగే మామిడికాయ పేస్ట్ రాసుకుంటూ ఉండాలి. నేనైతే 5 సార్లు వరకు రాశాను. ఎన్నిసార్లు రాస్తే అన్ని పొరలు వస్తాయి. 2 సార్లు పోయటం మీకు చూపించలేదు. 5 సార్లు రాసాక మీకు చూపిస్తున్నాను. ఆయిల్ రాయటంలో ఎలా చక్కగా వస్తుందో చూడండి. ప్లేట్కి అంటుకోకుండా ఎంత చక్కగా వస్తుందో చూడండి. వార సన్నగా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి ముందుగా. ఇలా వారంతా తీసేసుకోవాలి. అలా రోల్ చుడుతుంటే ఎంత బాగుందో చూడండి మామిడి తాండ్ర. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మామిడికాయ సీజన్ అయిపోయాక ఎండలో పోయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు చూపిస్తుంది ఏంటి వీడియో అనుకుంటున్నారా? 2 నెలల క్రితం తీసానండి వీడియో. కాకపోతే నాకు హెల్త్ బాగోక వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు చాకు తీసుకుని ఏ సైజులో ముక్కలు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. ఇదే ముక్కను మళ్ళీ సన్నగా కట్ చేసుకోండి. మళ్ళీ చాకు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసేసుకున్నాక ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకుని ఒక బాక్స్లో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. చాలా సింపుల్గా మామిడి తండ్రి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఉడకబెట్టిన అవసరం లేదు. అచ్చం బయట షాప్లో కొన్న మామిడి తండ్రిలాగే ఉంటుంది. చూడండి, మీరే చూడండి. పొరలు పొరల్లాగా చాలా చక్కగా వస్తుంది. రుచిలో కూడా ఏమాత్రం తగ్గదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. బయట కొనే పని లేకుండా మామిడికాయలు ఉన్నప్పుడు మామిడికాయలతో చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.